మేము ఆశీర్వదనాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం. కానీ బాధ్యత మీ చేతిలో ఉంది. ఈ 13వ తేదీ మీ అమూల్యమైన ఓటు ముందును సైకిల్ గుర్తుపై వేసి సౌమ్య గారిని, అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని చిన్న గారిని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజలకు ఎవరు నచ్చితే వాడే నాయకుడు. ఈసారి కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి అన్యాయాలు ఊరు వాడ ఆఖరికి చదువు లేని ప్రతి వాడికి కూడా అర్థమైపోయింది. ఈ మనిషి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకా పనులుండవు. అలాగే పోర్టులు కట్టానన్నాడు. పోర్టులుంటానే మద్రాసు చెన్నై అయింది. పోర్టులుంటే మద్రాసు చెన్నై ఎందుకు అవుతుంది? పోర్టు లేకపోతే హైదరాబాద్ నగరం ఎలా ఎదిగింది? హైదరాబాద్ ఆదాయం ఏంటి? బొంబాయి ముంబై అన్నట్టు పోర్టు ఉంటే బొంబాయి ముంబై అవటం ఏంటండి పోర్టు ఉంటే. ఏ మాత్రం కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, అతనికి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కావటం ఒక అడ్వాంటేజ్. ఆయన చదువుకున్నవాడు కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇతనికి కూడా ఇంగ్లీష్ ముక్కలు నేర్పారు. ఆ మాట్లాడే విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో చాలా చెప్పాడు. ఎదురుగా కూర్చున్నటువంటి ఆ 3x3 ఛానల్లో ఉండే మేధావికి ఈయనకి MIT ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పాడో ఆయనకి తెలియదు. ఆయన చెప్పింది వీడికేం అర్థమైందో మనకి తెలియదు. అతనికి కూడా అసలు తెలియదు. ఏదోటి మీరు గమనించండి జర్నలిజం ఎలా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా దేన్నో ఆశించి ఈ రోజు వరకు కూడా ఒక పని చేయాల. నా బిడ్డల సాక్షిగా, ఆ కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నేను కేవలం నేను పోయి చదువుకున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని ఉంది. నాకు బ్రహ్మాండంగా అవకాశాలు దొరికినాయి. నేను ఒక సినిమా నటుడిగా మీరందరూ ఆదరించారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఆ బిడ్డలందరికీ కూడా, ఎందుకంటే నాది చిన్నదండి, మా నాన్నకు 2 ఎకరాల పొలం, రైతు. ఆయన చదివించిన దానికి, నేను అంతంత మాత్రం చదువుకున్న దానికి నాకు రాజధాని ఉంటే నాకు పని దొరికింది. ఈ బిడ్డలు ఎలా అవుతారని చెప్పి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు నేను చాలా బాధతోటి 10 సంవత్సరాల పాటు నేను ఒక సినిమా కూడా చేయాల. అలానే ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయి చేయి చాపలా. ఏ ఒక్కదానికి కూడా నేను ఎవరి దగ్గర ఒక చిన్న టికెట్ కూడా వేయించుకోవాలా. నేను నా సొంతంగా చేసుకున్నా. నా సొంతంగా నేను కష్టపడి సినిమాల్లో నన్ను ఆదరిస్తే దాని నుంచి వచ్చిన డబ్బుల్లో ఖర్చు పెట్టా. అలాగే జర్నలిజం ఎలా అమ్ముడుపోయిందంటే, సింపుల్, అమ్ముడు పోయిందని చెప్పడానికి నేను అందరి జర్నలిస్టుల గురించి చెప్పట్లా. 90% మంచి జర్నలిస్టులు ఉన్నారు. ఒక 5% నోటికి చెప్పలేనంత దరిద్రమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశాడు, అదే జర్నలిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు, అదే జర్నలిస్టు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్క పిల్ల కూర్చున్నాడు. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మీరు అందరు కదా, అక్కడ సిల్లర్ రాలా, ఇక్కడ సిల్లర్ వచ్చింది, అందుకే కుక్క నక్కలాడు. అతను నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, వదిలేశాను, నేను ఏం చెయ్యలేను అని అనుకున్నాడు. అతనికి నాకు పర్సనల్గా వేరే ఉంది, కానీ సమర్థుడు కాదు. ఒక సమర్థుడు కాని వాడు ఆ కుర్చీల్లో ఉంటే, నిన్న మీరు ఆ ఇంటర్వ్యూలో 3x3 ఇంటర్వ్యూ చూస్తే ఇద్దరు అసమర్థులు ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనుకుంటున్నారో, ఈ తెలివి లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనుకుంటున్నారో అది చూస్తే తెలుస్తుంది. దయచేసి సోదరులారా, మోసపోకండి. అతను చెప్పేవన్నీ అబద్ధాలు, ముఖ్యమంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలు. ఏమీ చేయలేదు ఈ రాష్ట్రానికి. ఒక ఉద్యోగ కల్పన లేదు. చేపల కొట్లు పెట్టుకోమంటున్నాడు, గొర్రెల పెంపకం పెట్టుకోమంటున్నాడు. నిజం, నేషనల్ మీడియాలో రాజ్దీప్ సర్దేశాయ్ అని ఒక గొప్ప జర్నలిస్ట్ ఉన్నాడు. అతనికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, రాజ్దీప్ గవర్నమెంట్లు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చేస్తాయి, రాజ్దీప్ కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చేస్తాయి, అసలు MSME ఉందంటే, MSME అంటే పూర్తి ఫామ్ కూడా తెలియదు మనకి. MSMEs ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనం, వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఆయన అన్నాడు, ఆయన ప్రపంచంలో ఇటువంటి మనిషిని ఎంతవరకు చూడలేని ఎక్స్ప్రెషన్ అయింది. బా ఎలా నువ్వు ముఖ్యమంత్రి అనే ఎక్స్ప్రెషన్ అయింది. అప్పుడు అతను చెప్పింది ఏంటో తెలుసా, దాని తర్వాత కంటిన్యూషన్లో ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మటన్ షాపులు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత తోపుడు బళ్ళు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత ఆయన పెట్టాడు కడపలో అభివృద్ధి అంటే మొత్తం ఫిష్ చేపలు. నేను ఎప్పుడూ అనుకోవాలా మహా పులివెందుల్లో చేపల కొట్లు వస్తాయని నేను అనుకోవాలా. అదే
భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అవసరమైనప్పుడు రాక్షస సంహారంలో దేవతలందరూ మనుషులందరూ ఏకమైనప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీజేపీతో కలవడం ఏంటి, బీజేపీ జనసేనతో కలవడం ఏంటి, టీడీపీతో కలవడం ఏంటి అని వాళ్ళ నీళ్ళని రెచ్చగొట్టడానికి చాలా మాట్లాడతారు. పట్టించుకోవద్దు దయచేసి సోదరులారా. సౌమ్య గారిని 25,000 ఓట్ల మెజారిటీలో గెలిచింది. నేను తిరిగినంత వరకు చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ప్రజలు ఆ రకంగా రెడీగా ఉన్నారు. జై చంద్రబాబు నాయుడు.